థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా ప్రొఫెసర్ కంచైలే షెఫర్డ్ గారు ఈ సమావేశానికి కుల సర్వే రిపోర్ట్ 2026 రిపోర్ట్ మన ఏప్రిల్ 15th నాడు ప్రభుత్వం పబ్లిక్ ముందు పెట్టడం జరిగింది. ఆ రిపోర్టుకు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ కంచైలే షెఫర్డ్ గారు ఉన్నారు. సో ఐ వెల్కమ్ ప్రొఫెసర్ కంచైలే గారు. తర్వాత ఈక్వల్లీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, తెలంగాణ ఉద్యమాల్లో చాలా బలంగా క్యాంపెయిన్ చేసిన ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ మధ్యనే తెలంగాణ కమిషన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ను కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, అది తెలంగాణ ముందు పెట్టడం జరిగింది. దానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారిని కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను. దాని తర్వాత మిత్రుడు సీనియర్ ప్రొఫెసర్ తిరుపతి కుమార్ గారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంటు డీన్గా హెడ్గాను అక్కడ డీన్గాను పనిచేసినారు. ఛానల్ నుంచి ఉద్యమ చైతన్యాన్ని క్యాంపెయిన్ చేసిన ప్రొఫెసర్ గారు. సో ఐ వెల్కమ్ ప్రొఫెసర్ తిరుపతి కుమార్ గారు. తర్వాత నా దగ్గర మిత్రుడు ప్రొఫెసర్ చెన్నవాసరావు గారు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. వారు ఆఫ్రికన్ స్టడీస్ మీద స్పెషలైజేషన్ చేసిండు. జేఎన్యూలో కూడా చదువుకున్నారు. మన దగ్గర ఐసిఎస్ఆర్ చైర్మన్గా కూడా పనిచేసిండు. ఇండియన్ కమిషన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ దానికి స్టేట్ యూనివర్సిటీ డైరెక్టర్ చైర్మన్గా పనిచేసిండ్రు. సో చెన్నవాసరావు గారిని కూడా నేను ఈ మీటింగ్కు వెల్కమ్ చేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా విద్యార్థి నాయకత్వాన్ని, విద్యార్థి సంఘాల నాయకత్వాన్ని, అది కీలకమైన సోషల్ మూమెంట్ లీడర్షిప్ కాబట్టి విద్యార్థి సంఘాల నాయకత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుండి పలు సంఘాల నుంచి నాయకత్వాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు రెడీలీ యాక్సెప్ట్ చేసిండ్రు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు నేను వాళ్ళకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ విద్యార్థి సంఘాల నుంచి శరత్ చమార్ గారు డిబిఎస్సి నుంచి ఉన్నారు. తర్వాత జంపాల రాజేష్ గారు టిఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంటు, మందాల భాస్కర్ గారు మాల సంఘాల జేఏసీ నాయకులు, కొమ్మరిపోయిన సైజుల్ గారు బీసీఎస్ఎఫ్ ప్రెసిడెంటు, సోమశేఖర్ గారు ఎంఎస్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంటు, నాగేశ్వరరావు గారు పీడిఎస్యు ఫౌండర్ ప్రెసిడెంటు, శివ ముదిరాజ్ యూత్, అదేవిధంగా ఏఐఓ బీసీఎస్ఏ ప్రెసిడెంటు, జాతుల లింగం గౌడ్ గారు బీసీ జాబ్ కన్వీనర్, శ్రీకాంత్ గారు సోషల్ యాక్టివిస్టు, రాజేష్ నాయక్ గారు లైవ్ నుంచి. వీళ్ళు ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీలో చైతన్యపరుస్తూ ఈ దీన్ని స్పందిస్తున్నారు కాబట్టి వారి ఆలోచనలు వారి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ను కూడా మనం వినాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొంతమంది మిత్రులు శేఖర్ గారు మహబూబ్నగర్ నుంచి వచ్చిండ్రు, అదేవిధంగా పాండు గారు మహబూబ్నగర్ నుంచి వచ్చిండ్రు, అదేవిధంగా మిత్రులు వజీద్ గారు, రిజ్వాన్ గారు, బేగ్ గారు వాళ్ళు కూడా వచ్చిండ్రు. మిగిలిన మిత్రులు అందరినీ నేను వెల్కమ్ చేస్తున్నా. అయితే ముఖ్యంగా ఈరోజు కుల సర్వే రిపోర్ట్ మీద మనం చర్చించుకున్నామని చెప్పి ఈ ఇనిషియేటివ్ను తీసుకోవడం జరిగింది సమాజ్వాదీ పార్టీ తరఫున. అయితే కుల సర్వే రిపోర్టు ఏప్రిల్ 15th వచ్చినప్పటికీ కొన్ని స్పందనలు మనకు కనిపిస్తుంది రాష్ట్రం లోపల. ముఖ్యంగా ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారనే దాని మీద కొంత చర్చ జరుగుతున్నది. ఆ చర్చ కూడా
ప్రతి వాళ్ళు మేము అనుకున్నంత లేము, ఏదో కొంత కొంత డీవియేషన్ కనపడుతున్నది, తక్కువగా చూపిస్తున్న స్థితి కనపడుతున్నది. ఇది రిపోర్టును కొంత క్వశ్చన్ చేసే విధంగా రాష్ట్రంలో పలు సంఘాలు, పలు ఉద్యమ నాయకులు కూడా దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో మేము అనుకున్నాం, మనం కూర్చొని చర్చించుకున్నాం, ఎక్కడ తగ్గింది, ఎక్కడ పెరిగింది, తగ్గిన దానికి మనం ఏం చేయాలి, మనం ఎలాంటి ఆలోచనతో మనం ముందు పోవాలనే దాని ఉద్దేశంతో ముఖ్యంగా విద్యార్థి నాయకత్వం, యూత్ నాయకత్వం, రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే నాయకత్వం పార్టిసిపేట్ చేస్తే కొంత రాష్ట్రంలో ఒక చర్చను ఒక రైట్ డైరెక్షన్లో పంపడానికి బాగుంటుందని చెప్పి మేము ముందు ఎన్నుకున్నది యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వాన్ని, అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లను. లేటెస్ట్ స్టేజ్లో మనం ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల నాయకులను వాళ్ళందరినీ కూడా మనతో పాటు తీసుకొని దీని మీద చర్చిస్తే బాగుంటుంది అనేది నా లక్ష్యం. తర్వాత ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, కాస్ట్ సర్వే అనగానే ఎందుకో దాదాపు 1.5 years పెద్ద ఎత్తున రాష్ట్రం మీద ప్రెషరైజ్ చేసి, ముఖ్యమంత్రి మీద ప్రెషర్ తీసుకొచ్చి, ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి, మంత్రుల మీద రాష్ట్రంలో ఒక పెద్ద చైతన్యాన్ని అడ్వాన్స్ చేసింది. కాస్ట్ సర్వే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి ఉద్యమించారు. దాంతో కొంత బీసీ చైతన్యం రాష్ట్రం లోపల అడ్వాన్స్ అయిందనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లోపల ఇస్తామని అన్న కాంటెక్స్ట్ ఉంది కాబట్టి, ఆ కాంటెక్స్ట్కు ఇంప్లిమెంట్ జరగాలి అని అంటే కాస్ట్ సర్వే జరగకుండా అది పాసిబుల్ కాదు. కాబట్టి కాస్ట్ సర్వే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని రాష్ట్రంలో కొంత చైతన్యాన్ని అడ్వాన్స్ చేయడం జరిగింది. సరే, ఇనిషియల్గా ప్రభుత్వం కొంత వెనుక ముందు ఏదో దాన్ని బీసీ సర్వే లాగా చెప్పడానికి ప్రయత్నం చేయబోయింది. లేదు, ఇది కాస్ట్ సర్వే చేయాల్సిందే, కాస్ట్ సెన్సస్. యాక్చువల్గా ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల ఎప్పుడైతే ఈ ప్రభుత్వం రాగానే కొంత బీసీ సంఘాల నాయకులు బీసీ సర్వే కావాలి, బీసీ సెన్సస్ కావాలని చెప్పి చర్చిస్తున్న కాంటెక్స్ట్ లోపల సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో మేము లీడ్ తీసుకొని ఇది బీసీ సెన్సస్ కాదు, కాస్ట్ సెన్సస్ కావాలని మనం డిమాండ్ చేస్తూ ఆ రోజు మనం ముందు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్లో భాగంగా మిగిలిన సంఘాలు కూడా బీసీ సెన్సస్ అనేది పక్కకు పెట్టేసి కాస్ట్ సెన్సస్ లోపలికి వచ్చారు. ప్రభుత్వం కూడా వాళ్ళు వెనక ముందు ఆడినా కానీ చివరికి వాళ్ళు కూడా కాస్ట్ సర్వే చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. యాక్సెప్ట్ చేసిన క్రమం లోపల మనకి ఈరోజు ఒక పెద్ద కాస్ట్ సర్వే డేటా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 4 volumes ప్రింట్అవుట్ చేసింది. అది పబ్లిక్ డొమైన్లో ఉంది, నెట్లలో ఉన్నది. 2 volumes ఏమో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ వాళ్ళ 2 volumes కూడా అదే నెట్లో పెట్టడం జరిగింది, ప్రభుత్వ నెట్వర్క్లో పెట్టడం జరిగింది. కాబట్టి 6 volumes ఉన్నాయి. బహుశా వాటిని కొంత స్టడీ చేసి మనం అర్థం చేసుకొని మన లక్ష్యాల కేంద్రంగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది చర్చించుకోవడానికి బహుశా సంఘాలకు టైం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఉద్యమ నాయకులు కూడా కొంత ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నది. దాన్ని ఒక కలెక్టివ్గా మనం ఒక ఇనిషియేటివ్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం మీట్ అవ్వడం జరిగింది. కాస్ట్ అనేది అనగానే దురదృష్టవశాత్తు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉన్న పార్టీలే కావచ్చు, ప్రభుత్వాలే కావచ్చు, వాళ్ళు కొంత విరక్తిని చూపెడతారు. కాస్ట్ అంటారు కదా, వాళ్ళు కొద్దిగా ఎందుకో ఇబ్బంది పడతారు. అదే మా కుర్చీ పోతున్నది, మా సింహాసనం పోతుంది, మా అధికారం పోతున్నది, వీళ్ళెవరో ఊళ్ళల్లో ఉండేదో కులవృత్తుల్లో బతికేటోళ్ళు వచ్చి ఈడ కూర్చుంటాయని అంటున్నారు, ఇదో ప్రమాదం ఉందన్న విధంగా పార్టీలు దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ కావచ్చు, నేను ఐఎమ్ నాట్ స్పెసిఫికల్లీ ఒక పార్టీ అని నేను చెప్పడం లేదు, దేశాన్ని పాలిస్తున్న పార్టీలు కావచ్చు, ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న 80 సంవత్సరాల నుంచి పాలిస్తున్న రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీలు కావచ్చు, ఏ పార్టీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు చైతన్యం అయితే మనకున్న ఈ రాజకీయ వ్యాపారాలు కావచ్చు, కార్పొరేట్ వ్యాపారాలు కావచ్చు, గ్లోబల్ వ్యాపారాలు కావచ్చు, గ్లోబల్ కాంట్రాక్ట్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ఏమన్నా ఛాలెంజ్ చేస్తారేమో, ప్రశ్నిస్తారో అన్న భయం ఈ పార్టీలు, ఈ పార్టీ నాయకత్వంలో ఉందేమని చెప్పి నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే జాతీయ స్థాయి లోపల కాస్ట్ సెన్సస్ 1931 వరకు బ్రిటిషర్స్ టైంలో జరిగినప్పటికీ చిన్న బ్రీఫ్ అకౌంట్ ఇచ్చి తర్వాత నేను ఈ అంశం మీద మాట్లాడతాను. అంటే ఇంట్రడక్టరీ కాబట్టి ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్ లోపల నేను చెప్తున్నాను.
ఆ రోజు 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లో భాగంగా అంబేద్కర్ గారి నాయకత్వం లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ అనేది అక్కడ తీసుకొచ్చినప్పుడు చాలా ఈ ఎదిగిన కులాల వాళ్ళు బలంగా వ్యతిరేకించారు. ఎస్సీ రిజర్వేషన్ కూడా వ్యతిరేకించారు. చివరికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్సెప్ట్ చేసిన ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేకపోయినారు. దాన్ని బలంగా అంబేద్కర్ గారు కృషి చేయడంతో అది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. కమిషన్లో భాగంగా వచ్చిన రికమెండేషన్స్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆ రోజు రాజ్యాంగ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసిన ప్రామిస్ అది. వాళ్ళ రెజల్యూషన్ లోపల కూడా వాళ్ళ ఫస్ట్ రెజల్యూషన్ ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ December 13, 1946 అడెక్వేట్ ప్రొటెక్షన్స్ విల్ బి ప్రొవైడెడ్. సరైన రక్షణను కల్పిస్తాం ఎవరికి, మైనారిటీస్కి, దళితులకి, ట్రైబల్స్కి, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి రక్షిస్తామని చెప్పి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లోపల నెహ్రూ గారి నాయకత్వంలో దేశం ముందు ప్రామిస్ చేయడం జరిగింది. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఇట్స్ అ డిక్లరేషన్ అని బలంగా చెప్పిన ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రభుత్వం ఇండిపెండెంట్ ఇండియా వచ్చిందో కాస్ట్ సర్వే చేయడానికి ఆనాడు ఉన్న నెహ్రూ ప్రభుత్వం కొంత విరక్తితో ఉండడంతో 1951లో ఎస్సీ ఎస్టీ వరకే సర్వే, తర్వాత రిలీజియస్ డైమెన్షన్ సర్వే చేసిండ్రు. కానీ ఓబీసీస్ డైమెన్షన్స్కి వస్తే మిగిలిన కులాల కాడికి వస్తే మాత్రం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినరు. కాస్ట్ సర్వేను, కాస్ట్ సెన్సస్ను దాన్ని పక్కకు పెట్టినట్టు అయిపోయింది. అది ఎన్ని ఉద్యమాలు, ఓబీసీ ఉద్యమాలే కావచ్చు, దళిత ఉద్యమాలే కావచ్చు, దేశంలో ఎన్ని ఉద్యమాలు వచ్చినా కానీ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ కూడా రికమెండ్ చేసింది 1955లో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, కాస్ట్ సెన్సస్ ఈ దేశం లోపల చేయాలని చెప్పి. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ పక్కకు పెట్టింది ఆనాటి ప్రభుత్వం. తర్వాత సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెద్ద ఎత్తున మండల్ కమిషన్ రికమెండ్ చేసింది 1980లో కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వాలు చేయడానికి సిద్ధంగా లేకుండా 97లో జనతాదళ నాయకత్వంలో ఒక ప్రభుత్వం వచ్చి వాళ్ళు కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి ఒక క్యాబినెట్లో భాగంగా రెజల్యూషన్ తీసుకున్నారు. 1990లో మండల్ కమిషన్లో భాగంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంతో ఓబీసీ గుర్తింపు అనేది 92, 93లో జాతీయ స్థాయిలో రావడం జరిగింది. కాస్ట్ సెన్సస్ లేకపోవడం వల్ల 52% ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఉద్యోగాల్లో ఎలాంటి ఎంట్రీ దొరకలేదు, వస్తున్న మోడర్నైజేషన్లో ఎలాంటి అవకాశం దొరకలేదు, ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ ప్రభుత్వ పరంగా వచ్చే వనరులలో ఎలాంటి ప్రాధాన్యత వీళ్ళకి లభించిన స్థితి ఏర్పడ్డది. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు, తర్వాత హిందూ మహాసభ లాంటి వాళ్ళు, జనసంఘ లాంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించుకుంటూ వచ్చారు. జనతాదళ్ నిర్ణయం తీసుకున్నప్పటికీ 97లో, మళ్ళీ 99లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మేము కాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి అద్వానీ గారి నాయకత్వం లోపల రోజు చెప్పడం జరిగింది. అంటే మీరు బీసీలను గుర్తించడానికి మేము సిద్ధంగా లేవు, మీకు బీసీ ఓరియంటెడ్ ఆర్ ఎస్సీ ఎస్టీ ఓరియంటెడ్ పాలసీస్ మేము చేయడానికి సిద్ధంగా లేవని చెప్పి ఇండైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేసిండ్రు. 2010లో మళ్ళీ అపోజిషన్ మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద ప్రెషర్ తీసుకొస్తే అప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్లో ఉన్న ఒకరిద్దరు నాయకుల వల్ల అది ఏమైపోయిందంటే కాస్ట్ సెన్సస్కి వెళ్ళి పక్కకు సోషల్ ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి పక్కకు జరిపించి దాని ఇంపార్టెన్స్ లేకుండా చేయడం జరిగింది. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో రాజ్నాథ్ సింగ్ గారు మేము బీసీ సెన్సస్ చేస్తామని చెప్పిండు. 19 ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ సబ్మిట్ చేసుకుంటే మేము కాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి సబ్మిట్ చేసింది. కాస్ట్ సెన్సస్ చేయము, ఇది చాలా కంబర్సం, ఇది చేయడం వసూలతో కూడుకుంది, ఇది ఆనాడు 1951లో నెహ్రూ నాయకత్వంలో వచ్చిన పాలసీని మేము అదే పాలసీని కొనసాగిస్తామని చెప్పి బీజేపీ మోడీ గారి నాయకత్వంలో, ఓబీసీ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం లోపల కాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ముందర అఫిడవిట్ ఇచ్చింది. 2024 ఎలక్షన్స్ లోపల పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వం లోపల యూపీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ సీలింగ్ని ఎత్తేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఒక పెద్ద చర్చను దేశంలో మొత్తం తీసుకురావడం జరిగింది. ఈ అన్నిటి కాంటెక్స్ లోపల మనకు రిజల్ట్స్ చూస్తే అక్కడ బీజేపీ ఓడిపోయింది, మెజారిటీ రాలేదు. బీజేపీ మైనారిటీ ప్రభుత్వంగా మారిపోయింది. అది 240 వచ్చింది, 400 కావాలని బీజేపీ నినాదం చేసి అయోధ్య నుంచి అక్కడ సిట్టింగ్ ఎంపీ అవుతున్నాం లల్లన్ సింగ్ అనే ఒక ఎంపీ మేము వస్తే మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పినారు. దాని కేంద్రంగా యూపీలో పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి యుద్ధం చేసినాయి. దాంట్లో బీజేపీని 80 సీట్ల నుంచి 33 సీట్లకు రెడ్యూస్ చేసిన
వాళ్ళని ఓడించిన ఘనత వీళ్ళిద్దరికి ఉన్నదని చెప్పి నేను చెప్పాలని అనుకుంటున్నా. దానివల్ల రాజ్యాంగాన్ని రక్షించుకోగలిగినాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలిగినాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐడెంటిటీ అట్లీస్ట్ వీళ్ళు ఉన్నారు. 93 దాకా బీసీలు 53% ఉందని ఈ దేశంలో ఎవరికి తెలియదు. దేశం ప్రభుత్వం గుర్తించలేదు. రాష్ట్రాలు అక్కడక్కడ కొన్ని ఇంప్లిమెంట్ జరిగినప్పుడు కూడా దేశంలో దాన్ని గుర్తించిన స్థితి లేదు. ఎప్పుడైతే 2024లో బీజేపీ ఓడిపోయిందో, ఎన్డీఏ గవర్నమెంట్ ఓడిపోయిందో, అప్పుడు అర్థమైంది మేము కాస్ట్ సెన్సస్ అనకపోతే మళ్ళీ మేము ఈ దేశంలో రాజకీయాలు చేయడం సాధ్యం కాదని అర్థమై మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి దేశం ముందు మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. కాస్ట్ సెన్సస్ చేస్తా అన్నాడు. కాస్ట్ సెన్సస్ 2026లో మొదలైంది. ఇది ఇప్పుడు మేలో జరుగుతున్నది సెన్సస్. దాంట్లో కాస్ట్ సెన్సస్ని ఇంక్లూడ్ చేయలేదు. మళ్ళీ పాత పద్ధతుల్లో ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ ఆ రూపంలో చేస్తుంటే ప్రామిస్ చేసి కూడా మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రామిస్ చేసి కూడా ఇప్పుడు కాస్ట్ సెన్సస్లో ఎందుకు చేస్తున్నాం అంటే మేము ఎన్యూమరేషన్లో పెడతామని చెప్పి బుకాయిస్తున్నారు వాళ్ళు. కాస్ట్ సెన్సస్ అనేది 2 ఫేజ్లలో ఉంటుంది. ఒకటేమో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అండ్ హౌసింగ్ సర్వే ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఫేజ్, అది ఇప్పుడు నడుస్తుంది. రెండో ఫేజు 2027లో ఫిబ్రవరిలో జరగబోతున్నది. అది ఎన్యూమరేషన్ లోపల. ఇప్పుడు ఎందుకు మీరు క్వశ్చన్లో చేర్చలేదని చెప్పి కాంగ్రెస్ అడిగింది, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ అడిగింది ఢిల్లీలో. వాళ్ళని డైవర్ట్ చేయడానికి మేము ఎన్యూమరేషన్లో చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక మోసపూరితంగా చేయాల్సిన టైంలో వాళ్ళు కాస్ట్ సెన్సస్ని ఇంక్లూడ్ చేయలేదు. మోడీ ప్రభుత్వం వెనకపోయింది. ఇది ఎప్పుడైనా కాస్ట్ సెన్సస్ను వ్యతిరేకిస్తుంది. కాస్ట్ సెన్సస్ వ్యతిరేకించడం అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలను వ్యతిరేకించడమే ఈ దేశం లోపల. మిమ్మల్ని మేము గుర్తించము, ఇది మాది రాజ్యం, మీరు సేవకులు అంతే అనే రూపం లోపల వ్యవహరిస్తున్న స్థితి మనకు దేశం లోపల కనపడుతున్నది. మొత్తం ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లోపల మనకున్న రిజర్వేషన్ కథమైపోతున్నాయి. ప్రభుత్వ సంస్థలు మొత్తం ఆదాయం బాణీలకు అప్పచెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం కార్పొరేటీకరణ, గ్లోబలైజేషన్ పేరున కాస్టైజేషను, పై కులాలకు అన్ని అవకాశాలు తీసుకుంటున్న స్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ కాంటెక్స్ట్ లోపల రాష్ట్ర ప్రభుత్వం కాస్ట్ సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర దాంట్లో కాస్ట్ సెన్సస్ అనకూడదు, ఎందుకంటే అది సెన్సస్ ఆర్గనైజేషన్లో భాగంగా జాతీయ స్థాయిలో మాత్రమే వాళ్ళు కాస్ట్ సెన్సస్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని కాస్ట్ సర్వే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేసిండ్రు వీళ్ళు. ఆ రిపోర్ట్ ఇప్పుడు మన ముందుకు వచ్చి ఉన్నది. ఇప్పుడు రిపోర్ట్ ఉన్నది అంటే ఇంత బలమైన, ఇంత పొటెన్షియాలిటీ, ఇంత స్ట్రెంగ్త్ ఉన్న రిపోర్టును మనం ఎట్లా ఇగ్నోర్ చేస్తాం? మనం మన ఐడెంటిటీని, మన అస్తిత్వాన్ని, మన యాస్పిరేషన్ని, మన అభివృద్ధిని, మన అవకాశాలను, మన సెల్ఫ్ రెస్పెక్ట్ను, డిగ్నిటీని అందించగలిగే ఏకైక సాధనం ఈ దేశంలో అంటేనే ఈ కాస్ట్ సర్వే రిపోర్టు. రాజ్యాంగం ఎంత బలమైన ఆయుధం కింది కులాలకు, కింది వర్గాలకు, డిసెంపవర్డ్ అవకాశాలకు దూరంగా ఉన్న వాళ్లకు, అధికారానికి దూరంగా ఉన్న వాళ్ళకు అది ఎంత బలమైన ఆయుధమో అంతే బలమైన ఆయుధం ఇది కాస్ట్ సర్వే రిపోర్ట్. దీన్ని అంతా అండర్మైన్ చేయకండి. కాస్ట్ సర్వే రిపోర్టు రాజ్యాంగం ఎంత బలమైందో కాస్ట్ సర్వే రిపోర్ట్ కూడా అంతే బలమైంది. కాస్ట్ సెన్సస్ జాతీయ స్థాయిలో చేస్తే కూడా అది కూడా అంతే బలంగా మనకు ఒక వాయిస్ ఇస్తుంది, మనకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది, మనకు ఒక అవకాశాలను కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, కాస్ట్ సర్వే రిపోర్ట్ చాలా సీరియస్గా మనమందరం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని సీరియస్నెస్ మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వమే ఒక రిపోర్ట్ను తయారు చేసి మన ముందు పెట్టింది. ఆ రిపోర్ట్ మీద ఒక లెవెల్ ఆఫ్ చర్చ జరుగుతున్నది. ఒక మెట్టు ఎక్కిన మనం మా కులాలకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అది మనం కంటిన్యూగా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. రెండవ అంశం ఏంటంటే దాంట్లోకి చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఐలే గారి నాయకత్వంలో వచ్చిన ఆ రిపోర్ట్లో కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేది సిబిఐ అనేది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పి అది అన్ని కులాల స్థితిని తెలియజేస్తుంది. డెవలప్మెంట్లో మీరు ఎక్కడున్నారు, ఏ కులాలు ఎక్కడున్నారు అనేది ఆ ఇండెక్స్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఆ రిపోర్ట్ మనకు స్పష్టంగా చెప్తున్నది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీస్, మైనారిటీస్కు ఈ దేశంలో ఎలాంటి న్యాయం జరగలేదు. 80 సంవత్సరాల నుంచి జరిగిన ప్రభుత్వాల ఆధ్వర్యం లోపల, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం కావచ్చు, ఈ రోజు వరకు కూడా 80 సంవత్సరాల నుంచి మనకు మోసం జరిగింది, మనకు అన్యాయం జరిగింది, మనల్ని పక్కకు పెట్టిండ్రు, మనల్ని గుర్తించలేదు, బడ్జెట్ ఎలొకేషన్ లేదు, పొలిటికల్ అవకాశాలలో లేదు, ఉద్యోగ అవకాశాలలో లేదు ఎంటర్ప్రీనియర్స్ అవుదాం అనుకుంటే కూడా ఎలాంటి పాలసీస్ లేకుండా మనల్ని అదే విధంగా బతకండి, మీరు కుల వృత్తుల్లో బతకండి అని చెప్పి
మనల్ని మోసం చేసుకుంటూ 80 సంవత్సరాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనల్ని మోసం చేసుకుంటూ వస్తున్నది. ఇది ఎవరంటున్నారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ రిపోర్ట్ అంటున్నది, నేనంటలేను. ఆ డేటాను బట్టి నేను అంటున్నా, మోసం మాకు జరిగిందని చెప్పి అంటున్నా, అన్యాయం మాకు జరిగిందని చెప్పి అంటున్నా, మమ్మల్ని గుర్తించడం లేదు అని అంటున్నా. కాబట్టి ఈ గుర్తించకుండా మనం ఈ విధంగా తొక్కేస్తున్న కాంటెక్స్ట్ లోపల మనం అంతా కూర్చొని చర్చించాలి. ప్రభుత్వం మనకు ఒక ఆయుధం ఇచ్చింది, ఒక డేటా బుక్ ఇచ్చింది. ప్రతి కులం మీద డేటా ఉన్నది మనకి. 242 కులాల మీద రాష్ట్రం లోపల 242 కులాల మీద మనం చర్చ చేసుకోవాలి. మనం ఒక్కొక్క కులం మీద ఒకరోజు చర్చ చేసుకోవాలి. అంటే దాదాపు సంవత్సరం పొడుగుతున్న చర్చ చేసుకోవడానికి సరిపోయేంత ఇందులో ఈ కాస్ట్ సర్వే రిపోర్ట్ లోపల ఉన్నది. కులాలను మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఎన్నో కులాలు, దాదాపు 1,10,00,000 మంది ఎక్స్ట్రీమ్లీ పూర్గా గుర్తించింది ఈ కాస్ట్ సర్వే రిపోర్టు. అంటే 1/3 ఆఫ్ ది పాపులేషను అత్యధిక పేదరికంలో ఉందని చెప్పి ప్రభుత్వమే చెప్పుతున్నది. మరి ఇంత పేదరికం ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అడగాల్సిన బాధ్యత మనకు ఉన్నది. మీరు ఎలాంటి పాలసీస్ తోటి పేదరికాన్ని మీరు మార్చడానికి ప్రయత్నం చేస్తారు? ఈ కులాలను ఈ రోజు కూడా గుర్తించండి. అనుకుంటా మన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మీరు కులాలు ఎన్ని చెప్పండి అంటే వాళ్ళు 10-12 కులాల కంటే ఎక్కువ పేర్లు చెప్పలేని స్థితి ఉంటుంది. ఎందుకంటే 242 కులాలు ఉన్నా కానీ కులాల పేర్లు కూడా తెలియని స్థితిలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన ఉద్యమకారులను కూడా మనం అదే రూపం లోపల మనం ముందుకు పోతున్నాం. వాళ్ళని ప్రశ్నించడమే కాదు, మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కమిషన్ రిపోర్ట్ చెప్తున్నది 1,10,00,000 ఎక్స్ట్రీమ్ పూర్, అత్యధిక పేదరికం ఉన్న దాంట్లో 40% 4 కులాలు ఉన్నాయని చెప్తున్నది. అంటే మిగిలిన వేరే చాలా కులాలు ఉన్నాయి. దాదాపు 60-70% దాకా డేటా ఉన్నది. అది నేను స్పెసిఫిక్ చెప్పకుండా అనడం సరైనది కాదు. చాలా ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, బీసీ కులాలు, మైనారిటీ కులాలు, ఈ అన్ని కులాలు కూడా పెద్ద ఎత్తున పేదరికం లోపల ఉన్నదని చెప్పి ప్రభుత్వ రిపోర్ట్ చెప్తుంది. అత్యంత పేదరికంలో ఉందని చెప్పి ప్రభుత్వ రిపోర్ట్ చెప్తుంది. ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్నెస్లో బతుకుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. 14 వేరియబుల్స్ తీసుకొని, కేటగిరీస్ తీసుకొని అసెస్ చేసి వాళ్ళ స్థితిని, వాళ్ళ స్థాయిని చూపించడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, వృత్తుల పరంగా, లివింగ్ కండిషన్స్ పరంగా రకరకాల రూపాల్లో ఈ 6 వాల్యూమ్స్లలో చాలా డేటా మన ముందు ఉన్నది. దాన్ని మనం చర్చించుకోవాలి. అందులో 4 కులాలు 40%, అంటే 1,10,00,000లో 4 కులాలు 40% మంది ఉన్నారని చెప్పడం జరిగింది. అది మొదటిది మాదిగలు, రెండవది లంబాడీలు, మూడవది ముదిరాజులు, 4వది యాదవులు. వీళ్ళు 40%, వీళ్ళ లోపల 40% మొత్తం ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కండిషన్స్లో ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం రిపోర్ట్ని ఎగ్జామిన్ చేయాలి. తర్వాత ముస్లిం కండిషన్స్ చూస్తే కూడా ముస్లిమ్స్ దేశంలో పెద్ద ఎత్తున హమ్ 5-25 లోగ్ అని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసుకుంటూ, హ్యూమిలియేట్ చేసుకుంటూ, అవమానపరుచుకుంటూ ఒక వర్గ రాజకీయ పార్టీ దేశం లోపల విద్వేషాన్ని పంచుకుంటూ ప్రచారం చేస్తున్న స్థితి. కానీ ఈ డేటా స్పష్టంగా చెప్తుంది, మన ఫ్యామిలీ సైజ్కి ముస్లిం ఫ్యామిలీ సైజ్కి పెద్ద తేడా ఏం లేదు. హమ్ 5-25 అంటే మా ఒక్క కుటుంబంలో 25 మంది అని వాడు మాట్లాడితే అబద్ధాల ప్రచారం చేస్తుంటే ఈ ప్రభుత్వ డేటా చెప్తుంది అట్లేం లేదు. మనం ఎంతున్నా వాళ్ళంతా ఉన్న తేడా 0.1-2%, 2-3% మాత్రమే. 3.2, 3.3 ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటే ముస్లింలు 3.5 ఉన్నట్లు చెప్తున్నది. అది ఫ్యామిలీ సైజు 3.5 ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు బీసీలు 3.2, 3.3 అని చెప్తుంటే మనకు పెద్దగా తేడా ఏం లేదు. తర్వాత ముస్లింలలో 65 కంటే అబవ్ ఉన్న వాళ్ళు మనందరికంటే తక్కువ సంఖ్య ఉన్నది వాళ్ళది. అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా తక్కువ ఉన్నది అనేది ముస్లిం బీసీలలో కనపడుతుంది. ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎస్సీల కంటే తక్కువ ఉన్నది, ముస్లింలలో ఎస్టీల కంటే తక్కువ ఉన్నది, బీసీల కంటే తక్కువ ఉన్నది, అగ్రకులాల కంటే చాలా తక్కువ ఉన్నది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లోపల. సో ఈ విధంగా అబద్ధాల కేంద్రంగా పెద్ద ఎత్తున దేశంలో మోసం చేసుకుంటూ దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను చేత పెట్టుకొని మోసం చేయడానికి కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు యునైట్ అవుతున్నాయి. వాళ్ళ నాయకత్వం లోపల ఒక పెద్ద ప్రమాదం మన ముందు ఉన్నది. దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనో, ఏ విధంగా ఆలోచించాలనో ఇది మనందరి ముందున్న సమస్య. కాబట్టి మిత్రులారా, ఈ రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది, మీకు అన్యాయం జరిగింది, మీకు మోసం జరిగింది. మీరేదో మా మీద ఆశలతోటి మీరు ఓట్లు వేసుకుంటూ వచ్చారు, కానీ
మీకు రావాల్సిన వాటా రాలేదు, మీకు రావాల్సిన అధికారం రాలేదు, మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేదని ప్రభుత్వ రిపోర్టే చెప్తున్నది. సో ప్రభుత్వం చెప్తుంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం, ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది. రెండోది, ఏం చేద్దామని మనం అడుక్కోవాల్సిన బాధ్యత ఉన్నది. నా రోల్ ఏంటిది? ఇన్ని రోజులు వాళ్ళు నమ్ముకున్నా, నేను ఆ పార్టీని నమ్ముకున్నా, ఈ పార్టీని నమ్ముకున్నా, అందరినీ నమ్ముకున్నా, కానీ నాకు పెద్ద మోసం జరిగింది, నా తండ్రికి మోసం జరిగింది, నా తాతకు మోసం జరిగింది, రేపు నా పిల్లలకు కూడా మోసం జరగబోతుంది. ఇంత బలంగా మోసం చేస్తున్నది పార్టీల రూపంలో ప్రభుత్వాలు చేస్తున్నాయంటే మరి నా రోల్ ఏంటిది? నేనేం చేయాలి? నన్ను చదివించి నా తల్లిదండ్రులు నా ఊరు నన్ను చదివించి ఇక్కడ తోలిండ్రు. నా చదువును ద్వారా ఈ వ్యవస్థను అర్థం చేసుకుని నా వల్ల పోయి చెప్పాలి, ఇది జరుగుతుంది, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది మన వాళ్ళకి, మన వాళ్ళల్లో మార్పు రావాలి, మన వాళ్ళు ముందుకు పోవాలంటే మనం మళ్ళీ కూర్చొని ఆలోచించుకోవాలి. అది మనం ప్రతి గ్రామానికి పోయి మనం కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, చైతన్యపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా పెద్ద ఛాలెంజ్ ఈరోజు మన ముందు ఉన్నది. అది గుర్తించండి. ఏదో ఆ పార్టీని తిట్టడం ఈ పార్టీని తిట్టడం నాకు ఇష్టం లేదు. ముందుగానే మనల్ని మనం తిట్టుకుందాం, మన రోల్ ఏంది మనం నిర్ణయించుకుందాం, మన నుంచి మన వాళ్ళకు మనం ఏం చేస్తాం మనం ఆలోచించుకుందాం. ఎంత స్థాయి వరకు దీన్ని తీసుకుపోగలుగుతాం? జిల్లా స్థాయి తీసుకుపోగలుగుతామా, మండల స్థాయి తీసుకుపోగలుగుతామా, గ్రామ స్థాయి తీసుకుపోగలుగుతామా? దీన్ని ఎగ్జామిన్ చేసుకుందాం. కాబట్టి కులం చాలా అత్యంత ప్రధాన అంశం ఈ దేశం లోపల. అంబేద్కర్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు, ఫూలే గారు పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు, షాహు మహారాజ్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు, అదేవిధంగా పెరియార్ గారు, అదేవిధంగా కాంశీరామ్ గారు, ములాయం గారు, లాలు గారు, వీళ్ళందరూ కంటెంపరీ కాంటెక్స్ట్ లోపల చాలామంది పెద్దలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకుంటూ ఉన్న స్థితి ఉన్నది. కాబట్టి మనం ఒక ఉద్యమం వైపు ఆలోచించాలన్నా, అంబేద్కర్ ఫూలే ఆలోచనలో భాగంగా మనం అడుగులేయాలన్నా, వీటన్నిటి మీద మనం చర్చించుకుంటే బాగుంటుంది. ఒక సీరియస్గా ఈ డాక్యుమెంట్ మీద చర్చించుకోవాలి. కాబట్టి మీరందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆలోచిస్తారన్న ఉద్దేశంతో నేను ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను. నేను తీసుకోకూడదు, ఎందుకంటే చాలామంది వక్తలు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా ప్రొఫెసర్స్ ఉన్నారు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. నేను మన వాళ్ళతో చర్చించిన తర్వాత మన వాళ్ళ నుంచి వచ్చే సలహా ఏంటంటే, ముందు విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడిపిద్దాం. మనకు బహుశా టైం మనకు 1 o'clock వరకు హాల్ అందుబాటులో ఉంది. కాబట్టి 3 to 5 minutes. ఐఎమ్ సారీ, నన్ను క్షమించాలి మీకు టైం రెస్ట్రిక్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే చాలామంది నాయకత్వంతో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంత ఆలోచించండి అది.